నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నకు శాశ్వత ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. గుంటూరు రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కేంద్రం నిర్మాణానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని 1,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో లెవెల్ kV విద్యుత్ ఫీడర్లు 4 ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సబ్ స్టేషన్ కింద 4,908 వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. సబ్ స్టేషన్ పరిధిలో నెహ్రూ నగర్, బిలావ్ నగర్, గుంటూరు బైపాస్ రోడ్, కేశవరాజుకుంట, బలరాం కాలనీ, బాలినేని భరత్ కాలనీ మొదలగు ప్రాంతాలకు విద్యుత్ను అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు మేయర్ గంగడ సుజాత, ఏపీ సిపిడిసిఎల్ జె పద్మ, విద్యుత్ శాఖ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు కొద్దిగా సైడ్ రావాలి. అక్కడి నుంచి
కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేష్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. త్రిపురాంతకం మండలంలోని దూపాడు, రాజపాలెం గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఈ నెల 14 వరకు ప్రజలకు వ్యాక్సిన్ అందించడానికి వ్యాక్సిన్ ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సుదర్శనం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వృద్ధ కాదు కూర్చో రవి ఓ రవి ఫోటో ఆధార్ కార్డు ఆధార్ కార్డు అది ఫోటో తీసిన వెంకటేశ్వరు ఎవరికైనా ఊర్లో కూడా చూపించుకో గురవారెడ్డి కూడా వేసిన చూపి రాదు అడుగు కృష్ణారెడ్డి సార్ అట్ట భయపడతారు మీరు మనం తయారు చేస్తే అనిల్ కొంచెం మొబైల్ చేయండి. అనిల్ అమ్మని కూడా మనకు మొత్తం కోవిషీల్డ్ కదా మేడం వచ్చింది. మండలంలోని అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరిచి దొనకొండ మండలాన్ని కరోనా క్లీన్ మండలంగా పేరు తెచ్చుకునేందుకు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి సూచించారు. 1వ సచివాలయంలో ఎంపీడీఓ కేజీఎస్ రాజు అధ్యక్షతన నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యాధికారిని డాక్టర్ సునీత కరోనా వైరస్కు గురైతే కలిగే లక్షణాల గురించి వివరించారు. వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు నమోదుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్పై సెల్ ఫోన్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు, దొనకొండ సర్పంచ్ పొంగులేటి గ్రేస్ కుమారి, గ్రామ కార్యదర్శులు, ఆరోగ్య కేంద్రం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇలా పిలవడానికి కూడా కారణం ఉంది. సార్ వాళ్ళు అందరూ వచ్చారంటే ఈ
కూర్చోండి. లేని ఏడన వారందరూ 14వ తేదీ తర్వాత గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం, ఎక్కడైనా కానీ వ్యాక్సిన్ వేయించుకోకుండా వ్యాపారం చేస్తున్నట్లయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం జరుగుతుంది షాపులు. అదేవిధంగా మాస్క్ ధరించి వ్యాపారం చేయాలి, మాస్క్ లేని వారిని షాపులోకి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా అన్ని రకాల చర్యలు దీంట్లో మన పోలీసు వారు అందరం కూడా కలిసి చేయడం జరుగుతుంది. అందరం కలిసి ఉద్యోగస్తులందరం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పనిచేయడానికి ఈ రోజున మేమందరం కూడా అందరూ తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం, అందరూ కూడా అవగాహన చేసుకొని సహకరించి. ప్రకాశం జిల్లా కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాపుల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న కాపు సంక్షేమ సేన అధినేత చేగొండి హరిరామ జోగయ్య యొక్క పోరాట స్ఫూర్తిని జిల్లా నలుమూలలా వ్యాప్తి చేస్తామని తెలియజేశారు. కాపు సంక్షేమ సేన మహిళా సంఘం మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి మరియు ఉపాధ్యక్షులు సుభాషిణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాకు హరిరామ జోగయ్య గారు మరియు మా యొక్క మహిళా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి విజయలక్ష్మి గారు, ఉపాధ్యక్షురాలైనటువంటి సుభాషిణి గారు, ఈ ప్రకాశం జిల్లా కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి పదవిని వమ్ము చేయకుండా మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ నేను వాళ్ళ ముందు ఉంటానని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఒక చిన్న విషయం, రేపు ఉగాది కనుక మన యొక్క నగర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కి సంబంధించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళకి నేను అండగా ఉంటాను. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటి హరిరామ జోగయ్య గారి వరకు తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఇక నుండి ఏంటి అంటే దీన్ని ఇంప్రూవ్మెంట్, ఇది ఈ వింగ్ తయారు చేయడానికి గల కారణం, మహిళా వింగ్ తయారు చేయడానికి గల కారణం కూడా ఏంటి అని అంటే ఈ యొక్క సమస్యలు అనేటటువంటివి మగవారితో ఫ్రీగా చెప్పుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. అలాంటివి కూడా మాలాంటి వాళ్ళతో చెప్పుకుంటే మేము అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఫ్యామిలీ సమస్యలైనా లేదు అని అంటే విద్యా సమస్యలైనా ఇంకెటువంటి సమస్యలైనా కూడా కాపు సంక్షేమానికి సంబంధించిన సమస్యలు ఏ ఉన్నా కూడా అవి మేము తీరుస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నాగలక్ష్మి అండి, నేను కాపు సంక్షేమ సేన మహిళా ఉపాధ్యక్షురాలని. నేను ఏదైనా సాయం కావాలన్నా మా తరపున ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తే మేము ఏదో ఒకటి మా అధ్యక్షురాలను తీసుకొని ఎక్కువ ఏదైనా హెల్ప్ చేయడానికి ఆడవాళ్ళందరికీ ప్రయత్నిస్తాము. రేపు ఉగాది సందర్భంగా నగర ప్రజలందరూ ఉగాది ముందు రోజు కాటమరాజు తిరునాళ్లు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షులు బిరియం శ్రీనివాసులు అన్నారు. కాటమరాజు యొక్క స్ఫూర్తితో యాదవ యువత ముందుకు నడవాలని అన్నారు. స్థానిక యాదవ జేఏసీ కార్యాలయంలో శ్రీ వేణుతల కాటమరాజు గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా యాదవ సోదరులు ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కుట్టుబోయిన కోటి యాదవ్, పట్టాపంజుల దుర్గా మల్లేశ్వరి, బొట్ల సుబ్బారావు, పిన్నిక శ్రీనివాసులు, కుట్టుబోయిన సురేష్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నుకున్నాం. అదేంటంటే కాటమరాజు అనేటువంటి ఒక వ్యక్తి మాకు దైవంతో సమానం. అలాంటి వ్యక్తికి మార్కాపురంలో ఈ రోజున వేలాది మందితో ఒక తిరునాళ్ళ లాంటిది జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ కాటమరాజు గారికి పూలమాల సమర్పించుకొని మా పెద్దలైనటువంటి మా సంఘానికి మా కులానికి పెద్దలైనటువంటి వారిని గౌరవించుకుంటూ వారికి ఒక సన్మానం ఏర్పాటు చేశాం. అసలు ఈ కాటమరాజు అనేటువంటి ఆయన సుమారు 700-800 సంవత్సరాల క్రితం యుద్ధము చేసి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. యుద్ధాలు మాకు ఇప్పుడే కాదు, ఆనాడు కూడా మేము యుద్ధాలు చేసినటువంటి వాళ్ళము. మాకు ఆయన యుద్ధం అనేది ఎలా చేయాలి, జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేటువంటిది కాటమరాజు మాకు ఒక నేర్పినటువంటి విషయం. ఈ కాటమరాజు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అయితే గతంలో మాకు పెద్దగా కాటమరాజు గురించి తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే ఆయన గురించి తెలుసుకుంటుంటే ఆయన ఒక మహోత్తరమైనటువంటి వ్యక్తిని, ఆయన ఈ పశు సంపద మొత్తాన్ని పెంచినటువంటి వ్యక్తిని. ఈ కాటమరాజు యుద్ధం ఎలా చేయాలి, శత్రువుని ఎలా ఓడించాలి అనేటువంటిది ఆనాడే యుద్ధం చేసినటువంటి మా కాటమరాజు గారిని మేము స్మరించుకోవటం అనేటువంటిది మాకు చాలా గొప్ప విషయం. అయితే అదే క్రమంలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కాటమరాజు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. త్వరలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ విషయం పైన మేము కొత్తగా మనకు సంబంధించినటువంటి కాటమరాజు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమం చేసుకున్నాం. ఈ శాసించినటువంటి మా స్వాములు గారి అడకా స్వాములు గారికి, ఆంధ్రప్రదేశ్ మహిళా నాయకురాలుగా యాదవులకు అందరికి కూడా ఎంతో బాసటగా ఉన్నటువంటి మా ధనలక్ష్మి గారికి, అసలు ఎప్పుడో చరిత్ర ఎన్నో వందలేళ్ల నాడే బ్రిటిష్ టైంలోనే ఆనరబుల్ మేజిస్ట్రేట్ పొందినటువంటి కటార్ రామచంద్రరావు గారి పేరుతో వాళ్ళ మనవడు కటార్ రామచంద్రరావు జిల్లా అధ్యక్షులు చేశారు. ఆయన కుమారుడు ప్రసాద్ గారు రావడం మనకి అందరికి ఎంతో సంతోషం. వాళ్ళ ఆయన రాలేకపోతున్నాడు, ఆయన రానటువంటి లోటుని ప్రసాద్ గారు తెరవాలని, కటార్ వాళ్ళు అందరికి కూడా మార్గదర్శకం ఉండాలని, మన మిరియం శ్రీనివాసరావుకి అందరూ మా బొట్లవారు బాగా సహాయపడి అందరికి ఉపయోగపడాలా. మేము పెద్దవాళ్ళై మేము మీ ఎరికిడుతుంటాం, మీరు ముడుక్కి అందరూ కష్టపడి మీరు మన యాదవులందరూ ఒక్కటి చేయండి. మనకు పార్టీలు కాదు, కులం ముఖ్యం. ముందు మనకు పుట్టింది అసూయ, మనకు ముందు యాదవుడికి పుట్టింది అసూయ. ఆనాడు లేదు, ఈనాడు వచ్చింది రూపాయి సంపాదించాలకి. అప్పుడు గొర్రెలు కాసేటప్పుడు లేదు, అందరూ ఒకటి ఎవరే మనోడు అనేవాడు. ఇప్పుడు రూపాయి సంపాదించాలకి అసూయ కోట్లు సంపాదించారు అందరూ కూడా. కానీ మిగతా కులాలు అందరూ కూడా ఏడకాడనే మండపాలు ఏర్పాటు చేసుకున్నారు, విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఎంతో మరి మన కులదైవమైనటువంటి కాటమరాజు ఆ రోజే పోరాడాడు. ఆనాడు ఎప్పుడు 500-600 ఏళ్ళనాడే ఆ కాటమరాజు విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఈ వాటికి గుర్తొచ్చింది. మేమందరం సహకరిస్తాం. ఆ కాటమరాజు విగ్రహం వేయటమే కాదు, మనకి సామాజిక భవనానికి దాదాపు 200-300 గది స్థలం ఇచ్చి ఉండారు. ఆ స్థలంలో కూడా మనం కాటమరాజు స్వామికి నైవేద్యం పెట్టుకొని ఒక తిరునాళ్ళ చేయడం జరుగుతుంది. దీనికి అనుసంధానంగా ఈరోజు ప్రేరణగా మిరియం శ్రీనివాసరావు గారు ఈ ఒంగోలు నగరంలో కాటమరాజు విగ్రహాన్ని నిర్మించాలని, దీనికి పెద్దలందరూ సహకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత మంచి సదస్సు ఏర్పాటు చేసిన మిరియం శ్రీనివాసరావు గారికి, అలాగే ముఖ్యంగా కాటమరాజు యొక్క జీవిత చరిత్రను మనం కానీ చూస్తే ఆ రోజుల్లో 1300 సంవత్సరంలో ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి గోసంపదను పెంచుకొని ఇప్పుడు దొనకొండ, ఆ రోజుల్లో దేనుకొండగా పిలువబడే నగరాన్ని ఒక రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం జరిగింది. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి యుద్ధంలో కూడా ఒక పుల్లరి ఒప్పందంలో తేడా జరిగి నెల్లూరు మను సిద్ధిరాజుతోటి యుద్ధం చేయడం జరిగింది. ఈ యుద్ధంలో కూడా ఎంతో గోసంపదని బల్యామని కోల్పోయి కూడా ఎంతో మనోనిబ్బరంతో ఉన్నాడు. అందుకే మా యాదవుల్లో ఎవరైనా మరణించిన తర్వాత దిన కార్యక్రమాల్లో కాటమరాజు కథని బుర్రకథగా చెప్పడం ఆనవాయితీ జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాటమరాజు గారు
పడిన కష్టాలు కానీ వ్యయ ప్రయాసాలు కానీ ఆయన వీరత్వాన్ని కానీ ప్రేరణగా తీసుకొని ఈ కష్టాలు పెద్ద సమస్య కాదు, మనము ఒక మంచి లక్ష్యంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి ధైర్యం కలిగే విధంగా అక్కడ కాటమరాజు బుర్రకథను చెప్పడం జరుగుతూ ఉంది ఆనవాయితీగా. మరి అంత గొప్ప వ్యక్తి ఆ రోజుల్లోనే అప్పుడున్న మను సిద్ధిరాజులను కానీ వాళ్ళందరినీ కూడా జయించి ఒక పశ్చిమ ప్రాంతంలో ధీరాజు ధీరుడిగా వీరత్వంతో పనిచేసినటువంటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచినటువంటి కాటమరాజు గారిని వారి విగ్రహ నిర్మాణానికి పూనుకోవటం. బొట్ల సుబ్బారావు గారికి, మా నాయకులు, మాకు తండ్రి లాంటి వాళ్ళు పెద్దలు వెంకయ్య బాబాయ్ గారికి, అలాగే మన సోమయ్య బాబాయ్ గారికి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఉగాది ముందు రోజు కాటమరాజు తిరునాళ్ళు జరిగిద్ది మార్కాపురం దగ్గర. అది డేట్ లేకుండా ఏ రోజైతే ఉగాది వచ్చిద్దో ఆ ముందు రోజు కాటమరాజు తిరునాళ్ళు జరిగిద్ది. అలాగే యాదవులు ఎంతో వైభోగంగా చేసుకునే తిరునాళ్ళు ఇది. రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న యాదవులందరూ కూడా బాగా మా ఆనవాతి ఏవైతే ఉన్నాయో యాదవుల సాంగ్యాలు ఉన్నాయో ఆ సాంగ్యాలతో ఈరోజంతా అందరూ చేసుకుంటారు. అలాగే మేము ఎంతో రాజులు పరిపాలించిన కాటమరాజు గారి విగ్రహం లేకపోవడం కూడా ఇన్ని రోజు నుంచి అది మా పొరపాటు కూడా, ఎందుకంటే మాకు అంత తెలియదు. మా సుబ్బారావు గారు చెప్పినట్లు ప్రతి యాదవులు మరణించిన రోజు నైట్ కానీ పువ్వులు కానీ కాటమరాజు గారి కథ మాకు ఆనవాతీగా వచ్చింది ఆనాటి నుంచి ఈనాటికి కూడా. అలాగే ఈ ఒంగోలులో మంచి ప్లేస్లో యాదవులందరూ కలిసి ఐక్యతగా ఉండి మా వాళ్ళు ఉంటారు, లేకపోవడం ఏం లేదు. అందరూ కలిసి కాటమరాజు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని, అలాగే గుర్రం జాషువా గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ దానికి సహకరిస్తారని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. విలువలతో కూడిన బోధనతో మంచి ఫలితాలు వస్తాయని, మానవీయ విలువలు మంచితనం సమాజానికి అవసరమని ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత అన్నారు. సకల ఆర్ట్స్ కల్చరల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పులే జాతీయ పురస్కార వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి పురస్కారాలు అందించడం శుభపరిణామమని సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ సురేంద్ర, డాక్టర్ సువర్ణకుమారి, జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పదవి బాధ్యత స్వీకరించి నగరాభివృద్ధికి ఆరాధం సుజాత గారు తన యొక్క ఉపన్యాసంలో ప్రపంచం మొత్తం చుట్టేశారు, భారతదేశం మొత్తం తిరిగారు. అంబేద్కర్ శ్రీమతి గంగాడి సుజాత గారు మందాళి మాధవరావు గారిని స్వర్ణ కిరీటం ధారణతో సత్కరిస్తూ ఉన్నారు. సేవా తత్పరత కలిగినటువంటి మహానుభావుడికి మేడం గారు సన్మానం చేస్తూ ఉన్నారు, జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. ప్లీజ్ సార్. సార్ సామాజిక దూరం బాధ్యత అతి కొద్ది రోజుల్లోనే సమున్నతమైనటువంటి పదవిని, ఉన్నత పదవిని, చాలా దీక్షాదక్షతలు చూపగలిగినటువంటి ప్రధానమైన పదవిని అలంకరించారు వారు ఆ పదవికి ఇవన్నీ చేకూర్చగలరు. ఒంగోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలరు. సమర్థమైనటువంటి నాయకత్వ పటిమ వారిలో కనిపిస్తూ ఉన్నది. ఈ దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాకుండా ఆంధ్రదేశంలో కూడా మంచి ఖ్యాతిని ఆర్జించాలని చెప్పని ఈ వేదిక పక్షాన హృదయపూర్వకంగా వారికి మనపూర్వకంగా హృదయపూర్వకంగా అభినందనపూర్వకంగా ధన్యవాదాలు. వారికి అభినందన చందనాన్ని అందిస్తూ అటువంటి కుసుమములు ఈ రోజున తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నాయి. ఒక సమర్థమైనటువంటి ఒక సాధ్వీమణిని సత్కరించేటువంటి కార్యక్రమంలో
వాటి జీవితాన్ని పునీతం చేసుకున్నాయి. గంగాడ సుజాత గారు మరి పరిమితమైన స్త్రీ కనీసం చదువుకు కూడా ఏమాత్రం నోచుకోలేని పరిస్థితుల్లో సతీ సహగమనం, అలాగనే బాల్య వివాహాలు, ఇలాంటి దురాచారాలు ఎక్కువగా ఉండే రోజుల్లో మరి మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టారు. అంతేకాదు ఆ రోజుల్లో ఎంతోమంది మహానుభావులు, మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అయితేనేమి, అలాగనే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహాకవులు అయితేనేమి, అందరూ కూడా ఆ శతాబ్ద కాలంలోనే పుట్టినవారు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసమే ఎదురు చూస్తున్న రోజులు. సాంఘిక దురాచారాల్లో మహిళలు పిల్లలు మగ్గిపోతున్న రోజుల్లో వీరంతా ఏకమై నడుము కట్టి ఈ దురాచారాలను రూపుమాపి స్త్రీని స్వేచ్ఛ సంఖ్యలని బయటికి తీసుకొచ్చి స్త్రీకి కూడా చదువు ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే బాబా జ్యోతిరావు పూలే గారు తన యొక్క సతీమణి సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి ఒక స్కూల్స్ని కూడా అనేక రకాల స్కూల్స్ కూడా నిర్వహించి ఆమె ద్వారాగా మహిళలకు విద్య నేర్పించి విద్య ద్వారా మాత్రమే ఇప్పుడున్నటువంటి దురాచారాలను రూపుమాపగలమనే ఒకే ఒక ఉద్దేశంతో కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా భార్యాభర్తలిద్దరూ కూడా దేశ సేవకు అంకితమైనటువంటి గొప్ప దేశభక్తులు. గాంధీ గారు కూడా ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలేని మహాత్మా అని పిలిచారు అంటే ఏమాత్రం నాగరికతకు నోచుకోలేని రోజుల్లోనే ఆయనంత గొప్ప మహామనిషి అయ్యారంటే, అంతేకాకుండా కుల మతాలకు వ్యతిరేకంగా పోరాడి సాంఘిక అసమానత్వాన్ని రూపుమాపి మానవులందరూ ఒక్కటేనని చెప్పినటువంటి నాయకులు వాళ్ళు. మరి మనము ఈనాడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న అయినటువంటి అంబేద్కర్ గారు కూడా వారినే గురువుగా స్వీకరించారు అంటే వారి యొక్క గొప్పతనం ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి యొక్క ఆదర్శాలని మనం ఈ రోజున మనం ఏం తీసుకుంటున్నామంటే, ఇప్పుడున్న యువకులకు వారికి ఏమి కావాలో అది మాత్రమే చూస్తున్నారు తప్ప గతంలో మనం ఇలాంటి స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి ఉన్నటువంటి శృంఖలాలను కూడా త్రెంచి మనకందరికీ కూడా ఇంత గొప్ప స్థానాన్ని కల్పించిన నాయకులని గురించి ఒక్కసారైనా తలుచుకుందాం, వారి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి తెలుసుకుందాం అనే యొక్క పీనే న్యూస్ మించిపోతుంది. ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నకు శాశ్వత ఉచిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.